రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. బై ఎలక్షన్ లో పోటీకి చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ ఒక్క రోజే 130కి పైగా నామినేషన్ పత్రాలు దాఖలవ్వగా ఇక అభ్యర్థుల సంఖ్య 100 మార్కు దాటింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 268 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం 3 గంటల్లోపు కార్యాలయంలోకి వచ్చిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. చివరి రోజున ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. నామినేషన్ చివరి రోజున బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక RRR బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు విధించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా 14న ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించనున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. బై ఎలక్షన్ లో పోటీకి చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ ఒక్క రోజే 130కి పైగా నామినేషన్ పత్రాలు దాఖలవ్వగా అభ్యర్థుల సంఖ్య 100 మార్కు దాటింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 268 నామినేషన్లు దాఖలు అయినట్లుగా అధికారులు తెలిపారు. మంగళవారం 3 గంటలలోపు కార్యాలయంలోకి వచ్చిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అనుమతించినట్లు పేర్కొన్నారు. చివరి రోజున ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. నామినేషన్ చివరి రోజున బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక RRR బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రేపటి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు విధించారు. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా 14న ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించనున్నారు.